అంటే మా మాట ఆమె కత్తిపోటులాగా గుండెలో దిగిపోయింది. సామెతల గ్రంథకర్త ఇలాగే అంటున్నాడు, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడువారు కలరు. నీ మాట ఇతరులకి మేలు చేసేదిగా ఉండాలి గాని కీడు చేసేదిగా ఉండకూడదు. ఎందుకంటే నువ్వు సాధువైనటువంటి వ్యక్తివి. అడవులో ఉన్న క్రూర జంతువులకి మనకి తేడా లేదండి. అడవులో ఉన్న క్రూర జంతువులు ఏం చేస్తాయని చెప్పి నేను, ఇతరుల హాని చేస్తాయి, గాయపరుస్తాయి. కానీ మనం ఎలా ఉండాలి? సాధువుగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం ఏం చేయాలి? అందరితో కలిసి ఐక్యతతో, ప్రేమతో, సంతోషంతో ఉండాలి. కానీ మన నోటిని ఒక ఆయుధంగా వాడుకుని మనం ఏం చేస్తున్నాం? ఒక్కొక్కసారి ఇతరుల్ని మాటతోనే నిమిషానికి 72 సార్లు కొట్టుకుని గుండెని ఒక మాటతో పోటుతో పొడి చంపేస్తారు. ఒక్కసారి ఆగిపోయేటట్టు చేసేస్తాం మనం కదండి. కానీ ప్రభు మనం అలా ఉండాలని కోరట్లేదు, సాధువుగా ఉండాలంటున్నాడు.